తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బీసీ బాలికల హాస్టల్లో టిఫిన్లో జెర్రీ ప్రత్యక్షమైంది. అస్వస్థతకు గురైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు అంటున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఎమ్మెల్యే వెంకట సుధీర్ రెడ్డి పరామర్శించారు. బీసీ హాస్టల్ వార్డెన్ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సస్పెండ్ చేశారు. మనం అందేశాలంటే మీరు ఇంప్లిమెంట్ వాట్ ఐ టోల్డ్ నీకు అన్నగాని ఫుడ్ తెచ్చి పెట్టారు మీరు బాగుపడవు. ఎందుకంటే మీకు ఇచ్చే డబ్బులు తక్కువ ఎగ్నాట్ నేను కష్టపడి అన్ని మీకు రిపేర్ చేస్తాను. ఈ పేర్లు పడ్డాయి, ఫుడ్ పడ్డాయి, అది చూసుకోకపోతే మీ అది నేను పడిపోయాడు. ఇమీడియట్ చెక్ ఇట్ అండ్ యూ గో నెక్స్ట్. మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్ లో జెర్రీ పడిందని, దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్ సైడ్ తీసుకుంటాము. ఇటువంటి చర్యలు జరగకుండా కలెక్టర్ గారితో మాట్లాడడం, మంత్రి గారితో మాట్లాడడం జరిగింది. కన్సర్న్ డిపార్ట్మెంట్, డిస్ట్రిక్ట్ ఎవరైతే సంబంధించిన ఆఫీసర్స్ వాళ్ళని పిలిపించాం. ఇంకటి నుంచి మేము కూడా అప్రమత్తంగా ఉంటాం. పిల్లలతో ఇలా జరిగిందంటే మన బాధ విషయంగా నాకు కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. వాళ్ళకి జరిగితే ఎట్లా ఉంటుందో అదే రకంగా బాధగా ఉంది. తప్పకుండా దీని మీద చర్యలను కఠిన చర్యలు తీసుకుంటాం. కఠిన వార్డును సస్పెండ్ చేయడం జరిగింది. ఇమీడియట్ గా కలెక్టర్ తో మాట్లాడి, మంత్రితో మాట్లాడి అక్కడ ఉన్న పిల్లలందరూ కూడా, ఎందుకంటే పాత హాస్టల్ అయిపోయింది కాబట్టి పెంకులన్నీ కూడా ఇరిగిపోయినాయి అంట. దాంట్లో నుంచి పడి ఫుడ్ లో పడి ఉండొచ్చు అని చెప్పి ఒక అనుమానం వ్యక్తం చేస్తాం. అంతేగాని ఫుడ్ ఎవరో పిల్లలకి నాసిరకమైన ఫుడ్ పెట్టాలని కూడా ఉద్దేశం లేదు. మంచి ఫుడ్, అన్నబియ్యం ఇస్తా ఉన్నాం, మంచి వెజిటబుల్స్ ఇస్తా ఉన్నాం, వీకెండ్ చికెన్స్ ఇస్తా ఉన్నాం, చికెన్ ఇవన్నీ బాగున్నాయి. కానీ ఆ జరిగిపోతే చెర్రీ ఎక్కడ పడినట్టుంది. దానివల్ల పిల్లలు కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. సాయంత్రం వాళ్ళు స్టేబుల్, సాయంత్రం డిశ్చార్జ్ చెప్పారు. వాళ్ళని ఇమీడియట్ గా అక్కడ ఉన్న వేరే హాస్టల్ ఒకటి ఉంది, అది ఐడెంటిఫై చేసాం. నేను వెళ్తున్నాను అక్కడ కూడా చూసి, అక్కడ ఇమీడియట్ గా పిల్లలందరూ కూడా అక్కడ 5-6 రూమ్స్ ఉన్నాయన్నారు. అక్కడికి రూమ్ షిఫ్ట్ చేసి బాత్రూమ్ రెడీ చేసుకుని కలెక్టర్ కూడా మాట్లాడడం జరిగింది. అది ఏదైనా సరే ఇమీడియట్ షిఫ్ట్ చేసి అక్కడ వేరే దగ్గర వరకు కొత్త హాస్టల్ కట్టాలని ప్రపోజల్ పెడతాం. మహిళా బీసీ హాస్టల్లో ఫుడ్ లో జెర్రీ పడిందని, దాంట్లో కొద్దిగా పాయిజనస్ కలవడం అనేది జరిగింది వాస్తవం. దానికి మొత్తం రెస్పాన్సిబిలిటీ కూడా మేము గవర్నమెంట్. బ్రేకింగ్ లో చూస్తున్నాం. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషితాహారం తిని ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి అందించడానికి మా కరెస్పాండెంట్ కిరణ్ సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఈ ఘటన అసలు ఎలా జరిగింది అంటున్నారు? సరే, హాస్టల్ వార్డెన్ సస్పెండ్ చేశారు అండ్ స్థానికంగా ఉన్నటువంటి నేత, అండ్ ఈ నేపథ్యంలో అసలు ఈ ఘటన జరగడానికి బాధ్యులు ఎవరు, అలాగే ఎలా జరిగిందని చెప్తూ ఉన్నారు? రమణ, ఏదైతే తిరుపతి జిల్లా అదేవిధంగా కాళహస్తి నియోజకవర్గంలో గత 15 రోజుల క్రితమే బాయ్స్ హాస్టల్లో కూడా ఇదే ఘటన జరిగింది. అయితే దాంట్లో మొత్తం 15 మంది కూడా దాంట్లో ఫుడ్ పాయిజన్, అంటే వాళ్ళకి పులిసిపోయిన ఇడ్లీలు పెట్టడము, అంటే వారం రోజులకి రుబ్బిన పిండితో తయారు చేసినటువంటి వంటలు పెట్టడం, ఇలా జరుగుతుందంటే 15 మంది వరకు ఒక్కసారిగా ఆసుపత్రి పాలన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అప్పుడు కూడా స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చి అక్కడ ఇటువంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వార్డన్స్ పైన, అదేవిధంగా అక్కడున్న వారి అధికారుల పైన ఉంటారని చెప్పేసి హెచ్చరించడం జరిగింది. అది మరొక మరోసారి ఈ రోజు బాలురు, అంటే బాలికలు ఉన్న హాస్టల్లో కూడా ఇదే సంఘటన చోటు చేసుకుంది. ఈ ఉదయం ఏదైతే టిఫిన్ కి సంబంధించి ఉప్మా పెట్టడంలో ఉప్మాలో జెర్రీ కనిపించిందంటూ కూడా తోటి విద్యార్థినీలు మిగతా విద్యార్థులకు చెప్పడంతో అయితే ఎవరు కూడా ఉప్మాను తినకుండా చేశారు. అయితే ఎవరైతే ముగ్గురైతే విద్యార్థులు ఉప్మా తిన్నారో వాళ్ళ ముగ్గురు కూడా అస్వస్థతకు గురైనట్టు వాళ్ళని స్థానికంగా ఉన్న ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఒకటిన సంఘటనా స్థలకి చేరుకున్న బొజ్జల సుధీర్ రెడ్డి అక్కడున్న వార్డన్ని అదేవిధంగా సస్పెండ్ చేస్తూ కూడా ఆదేశాలు జారీ చేసినారు. అయితే ముఖ్యంగా ఇటువంటి ఘటనలు, అంటే ఒక కాళహస్తి నియోజకవర్గంలోనే ఒక నెలలో 2 చోట్ల జరగడం ఇది నిజంగానే విశ్వసనీయమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఘటన అంటే బీసీల హాస్టల్లో, ఇటు బాయ్స్ హాస్టల్ కావచ్చు, అటు గర్ల్స్ హాస్టల్లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని గతంలో ఎమ్మెల్యే చెప్పినప్పుడు కూడా తర్వాత ఇలాంటి ఘటన జరగడంతో ఒకసారిగా ఆ వార్డెన్ అయితే సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి పూర్తి బాధ్యత అక్కడ ఉన్న వార్డెన్ దీనికి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంతేకాకుండా
వాళ్ళకి పాడైపోయిన భోజనాలు పెడుతున్నారా అనేసి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఘటన కూడా దానికి ఉదాహరణ ఇస్తుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కళాశాల నియోజకవర్గంలో జరుగుతున్న ఈ బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్స్ అయితే కలకలపై రేపుతున్నాయి. ఎందుకంటే పిల్లలు చదువుకోవాలని ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలనేసి తల్లిదండ్రులు అనుకుంటా ఉంటారు. అయితే బీసీల హాస్టల్లో ఉన్న విద్యార్థులకు మాత్రము ఈ తిప్పలు అయితే తప్పడం లేదని చెప్పుకోవచ్చు. రమణ. ఓకే, థ్యాంక్ యూ కిరణ్. మేడం